హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఇంటెన్షన్, అంటే ఉద్దేశం. ఇంటెన్షన్ ఇస్ ద మెంటల్ స్టేట్ ఆఫ్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు కాజ్ ఏ స్పెసిఫిక్ అవుట్కమ్. అంటే చట్టంలో ఒక ఉద్దేశం అనేది నిర్దిష్ట ఫలితాన్ని కోరుకునే వ్యక్తి యొక్క మానసిక స్థితి, మెంటల్ స్టేట్. ఇది క్రిమినల్ లా అండ్ టార్ట్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇంటెన్షన్ అనేది ఒక మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ఎ క్రైమ్. ఈ ఇంటెన్షన్ని మెన్స్ రియా అని కూడా అంటారు. అది ఒక లాటిన్ టర్మ్. దీని అర్థము ద మెంటల్ ఎలిమెంట్. ఇంటెన్షన్ అనే పదానికి బదులుగా మెన్స్ రియా అనే పదం వాడచ్చు. దీని అర్థము ద మెంటల్ ఎలిమెంట్. ఇది లాటిన్ టర్మ్ అన్నమాట, మెన్స్ రియా అనే పదం. ఇంటెన్షన్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ మోటివ్. సో ఇంటెన్షన్ అంటే ఉద్దేశం, మెన్స్ రియా అని కూడా అనొచ్చు. రెండవది ఇండ్యూస్మెంట్, అంటే ప్రేరణ లేదా ప్రలోభం. ఇండ్యూస్మెంట్ అంటే ప్రలోభ పెట్టడం, ఒకరిని ఒప్పించే చర్య అనమాట. అంటే మీరు నాకు ప్రామిస్ చేయండి, నేను ఇంత అమౌంట్ ఇస్తాను, నాకు ఈ ఫేవర్ చేయాలి అని చెప్పి ఒప్పించడాన్నే ఇండ్యూస్మెంట్ అంటారు. అంటే లంచం ఇవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఎవరైనా సరే వారు చేయకూడని పనిని చేసేలా దారి తీసేటట్టు ప్రేరేపించే అంశం. లంచం ఏదైనా వాళ్ళకి ఆశ చూపించి ఫేవర్గా ఏదైనా చేయించుకోవడం అన్నమాట. దాన్ని ఇండ్యూస్మెంట్ అంటారు. మూడవది ఎగ్జిస్టెన్స్, అంటే ఉనికి. జనరల్గా ఎగ్జిస్టెన్స్ అంటే ఏదైనా వాస్తవంగా లేదా వర్తమానంగా ప్రెజెంట్గా ఉన్న స్థితి అని అర్థం. ఏదైనా కాంట్రాక్ట్ కానీ లేదా కంపెనీ ఒక రైట్ కానీ ఎగ్జిస్టెన్స్ మనకు ఉంది అని చెప్పడానికి ఎగ్జిస్టెన్స్ అనే పదాన్ని వాడతాం. నాలుగవది నాన్ ఎగ్జిస్టెన్స్, అంటే ఉనికి లేనిది. నాన్ ఎగ్జిస్టెన్స్ అనంటే చట్టబద్ధంగా ఉనికిలో లేని స్థితిని సూచించడం. అంటే దానికి చట్టపరమైన హక్కులు కానీ బాధ్యతలు కానీ ఏమీ లేవు, చట్టపరంగా గుర్తింపు లేదన్నమాట. సో ఇలా లేకపోవడాన్ని సూచించడాన్నే నాన్ ఎగ్జిస్టెన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ నాన్ ఎగ్జిస్టెన్స్ ఎంటిటీ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ద లా, మీనింగ్ ఇట్ కెన్ నాట్ sue ఆర్ బీ sued, ఓన్ ప్రాపర్టీ ఆర్ ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్స్. అంటే ఏదైతే ఎగ్జిస్టెన్స్లో లేదో, అంటే ఉనికిలో లేదో ఆ సంస్థ చట్టం ద్వారా గుర్తించబడదు. అంటే ఆ యొక్క కంపెనీ పైన ఎవరు కానీ దావా వేయకూడదు, అలాగే దానికి సంబంధించి ఎలాంటి కాంట్రాక్ట్స్ కూడా చేయకూడదు అని అర్థం వస్తుంది. ఐదవది డీడ్, అంటే దస్తావేజు. డీడ్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్ దట్ ట్రాన్స్ఫర్స్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ లీగల్ రైట్స్. అంతేకాదు ఇట్ కెన్ బీ యూస్డ్ టు గ్రాంట్ కంట్రోల్ ఓవర్ అన్ అసెట్. ఈ డీడ్స్ని ఏదైనా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఇంకా లీజ్ ఇచ్చేటప్పుడు, మార్టిగేజ్ చేసేటప్పుడు, ఛార్జెస్ అండ్ గిఫ్ట్స్ ఇలాంటివి ఏమి చేసినా ఈ డీడ్స్ అనేవి వాడతారు. ఎవరినైనా ట్రస్టీస్ని అపాయింట్ చేసుకోవడం లేదా పవర్ ఆఫ్ అటార్నీని అపాయింట్ చేసుకున్నా సరే ఈ డీడ్స్ అనేవి వాడతారు. ఈ డీడ్ అనేది ఒక రిటన్ లీగల్ డాక్యుమెంట్ లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైతే స్పెసిఫైడ్ న్యాచురల్ పర్సన్కి కంట్రోల్ ఇస్తుందో లేదా స్పెసిఫైడ్ రైట్స్ ఒక అసెట్ పైన ఇస్తుందో ఆ లీగల్ డాక్యుమెంట్నే డీడ్ అని అంటారు. ఈ పదాలు మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.